ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి దయచేసి అందరూ తీయండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. అందరు తీసారా? సామెతలు 14:4. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. దేవుడి వాక్యముల ద్వారా ఈ దినం మనతో మాట్లాడును గాక. ఇప్పటికీ ఒక 5 వారాలుగా మనం ఒక వాక్య పాఠాన్ని ధ్యానం చేస్తున్నాము. అది మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు, కానీ నేను మరొకసారి జ్ఞాపకం చేసి వాక్యాంశాలకు వెళ్తాను. కెరూబులు వాటి యొక్క లక్షణములు, స్వభావముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కెరూబు దాని యొక్క లక్షణాన్ని తన యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. కెరూబుకి 4 ముఖాలు ఉంటే ఆ 4 ముఖ రూపములు ఆ జంతువుల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. కెరూబులో ఉన్న 4 ముఖాల్లో ఒక ముఖమైన సింహ ముఖము గురించి మనం ధ్యానం చేసాం. ఆ కెరూబుల్లో 4వ ముఖాల్లో 2వ ముఖమైన ఎద్దు ముఖము గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సింహ ముఖాన్ని ముగించుకున్నాము, ఎద్దు ముఖం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచములో, ఈ భూమిపైన దేవుడు సృజించిన ప్రతి జంతువు నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకోవచ్చు. ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి క్రిమి కీటకము మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. అలాగూ నేర్చుకోవడం కోసమే దేవుడు వాటిని సృజించాడు. జంతువు దాని స్వభావాన్ని తెలియజేస్తుంది. ఒక పక్షి దాని స్వభావాన్ని తెలియజేస్తుంది. నేల మీద ప్రాకే పురుగులు, చిన్న చిన్న జీవులు వాటి స్వభావాలు తెలియజేస్తాయి. అందుకే ఇదే సామెతల గ్రంథంలో దేవుడు ఒక చోట మాట్లాడతాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు బాగుగా కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. వాటికి నాయకుడు లేకున్నా, న్యాయాధిపతి లేకున్నా, అధికారి లేకున్నా అవి ఏం చేస్తున్నాయి? ఆహారమును సమకూర్చుకుంటున్నాయి. అంటే చీమల నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, చీమల స్వభావం ఏంటంటే భవిష్యత్తును గురించి ముందుగానే ఆలోచన చేస్తాయి. ఏం చేస్తాయండి? భవిష్యత్తు గురించి ముందే ఆలోచన చేసి, అమ్మో వచ్చేది వర్షాకాలం, బయట మనం తిరిగితే వర్షములో బ్రతకము, నీళ్ళల్లో కొట్టుకుపోతాం, కాబట్టి ముందుగానే మనము ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. అది వాటి స్వభావము. అవి మనకు అలా చెప్పవు, కానీ దాని స్వభావం అది. వర్షాకాలానికి ముందు చెలరేగిపోతాయి చీమలు. మీరు గమనించారా? పంచదార డబ్బాలో దూరేస్తాయి. బెల్లం తెచ్చుకుంటే బెల్లంలోకి వెళ్ళిపోతాయి. అవునా? కొన్ని చీమలు విచిత్రం, ఫ్రిడ్జ్లో కూడా వెళ్ళిపోతున్నాయి. మరి వాటికి కూడా కూలింగ్ అవసరమైందేమో. ఇలాగా చూడండి, చీమలు వాటి యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. ప్రతి జంతువు దాని స్వభావము తెలియజేస్తుంది. దేవుణ్ణి మోసే కెరూబుల్లో ఉన్న 4 ముఖ స్వరూపాల్లో రెండవ ముఖ రూపముగా కనిపించే ఆ ఎద్దు ముఖము యొక్క స్వభావము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎద్దు ముఖము దాని స్వభావమును మనకి తెలియజేస్తూ ఉంది. ఏంటి ఎద్దు స్వభావం ఏంటి? యెషయా గ్రంథంలో గతించిన పర్యాయము దేవుడు మనతో మాట్లాడాడు. 2 వారాల క్రితం, ఎద్దు తన కామందును ఎరుగును. ఎద్దు తన స్వభావం ఏంటంటే తన యజమానుని బాగా అది గుర్తించగలుగుతుంది, తన యజమానుని ఎరిగి జీవించగలుగుతుంది. దాని స్వభావ లక్షణం అది. రెండవదిగా మనం పోయిన వారం విన్నాం, ఎద్దు యజమానుని యొక్క కాడి మోస్తుంది. ఏం చేస్తుంది? యజమానుడి యొక్క ఎడ్ల బండి కాడి ఉంటుంది కదా, ఆ కాడిని అది మోసుకుంటా వెళ్ళిపోతుంది. గతించిన వారు మనం నేర్చుకున్నాం, ఎద్దు ఎలా అయితే కాడి మోసుకుంటూ తన యజమానుడు చెప్పినట్లుగా వెళ్తుందో, అలాగే దేవుని వాక్యం అనే కాడి, సిలువ అనే శ్రమలనే కాడి, దేవుని ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన మనకు ఆచరించమని చెప్పినటువంటి ఆయన యొక్క వాక్యము అన్నిటిని కూడా మనము మోసుకుంటూ నడవాలి. ఆయన వాక్యమే కాడి.
ఆయన నియమాలే కాడి, వాటిని మనము భుజం మీద పెట్టుకొని మొయ్యాలి. ఎద్దు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అది. ఈరోజు మరొక విషయాన్ని ఎద్దు నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎద్దు తన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. అది ఏం చేస్తుందంటే, అది బలముగా పని చేస్తుంది. ఏం చేస్తుంది? అందుకే అక్కడ రాయబడిన మాట 2వ లైన్లో, ఎద్దుల బలము చేత, 4వ వచనం 2వ లైన్, విస్తారము వచ్చుబడి కలుగును. పైన మనం చదివాము, ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. ఎద్దు దాని స్వభావం ఏంటంటే అది బలముగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందండి? బలముగా. ఎద్దులు బలముగా పని చేయని చోట గాది యందు ధాన్యం ఉండదు. ఎక్కడ ధాన్యం ఉంటుంది? ఎక్కడైతే ఎద్దు బలముగా పనిచేస్తుందో అక్కడ ధాన్యము విస్తారముగా ఉంటుంది. ఎద్దు తన స్వభావం ఏంటంటే బలముగా పని చేయుట. ఎలా పని చేయడం చెప్పండి? బలముగా పని చేయాలి. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా బలముగా పని చేయాలి. ఎలా పని చేయాలా? బలముగా పని చేయాలి. దేనికి బలంగా పని చేయాలా? చెప్పండి. దేనికి బలముగా పని చేయాలా? బలముగా పని చేసే ఆ స్వభావము మనకు ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి కష్టపడి బలముగా శ్రమపడి చెమటోడ్చి పని చేసే స్వభావము ఉండాలి. ఎద్దు బలముగా పని చేస్తుంది. నేను అడుగుతున్నాను, ఎద్దులాగా నువ్వు బలంగా పని చేస్తావా? ఊరి మీద ఎద్దులా తిరుగుతారు కొంతమంది. ఎద్దులా తిరిగితే కదా, ఎద్దులాగా బలంగా పని చేయాలా? బలముగా పని చేయడం మన స్వభావం అయి ఉండాలి. ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను బలముగా పని చేయాలి. ఎక్కడైనా, అది ఇంట్లోనైనా, మందిరంలోనైనా, పరిచర్య అయినా, ఏదైనా బలముగా పని చేయాలి. నేను ఒక మాట చెప్తాను, క్రైస్తవుడు బలముగా పని చేసేవాడుగా ఉండాలి. సోమరిగా ఉండకూడదు, సోమరిపోతుగా ఉండకూడదు. ఏ పోతుంది? గొర్రెపోతు కాదు. ఏ పోతుంది? సోమరిపోతు. చెప్పండి, ఏ పోతండి? చెప్పండి నోడుతుంది. సోమరిపోతులుగా ఉండకూడదు. దేవుని పిల్లలు, క్రైస్తవులు బలముగా పనిచేసేవారుగా ఉండాలి. ఎద్దు బ్రతికిన కాలమంతా బలమైన బరువులు మోసుకుంటూ బలమైన పనులు చేస్తూనే ఉంటుంది. దానికి నాగలి పెడతారు. ఇప్పుడంటే చేలు ఉండడానికి ట్రాక్టర్స్ ఉన్నాయి, అప్పుడు ట్రాక్టర్స్ లేవు. మన పితరుల కాలంలో, మన యుగం వచ్చేసరికి, మన తరం వచ్చేసరికి ట్రాక్టర్స్ వచ్చినాయి. వాటికి ఆ చక్రాలు, ఐరన్ చక్రాలు పెట్టి దున్నుతున్నారు. కానీ ఇంతకుముందు ఎలా దున్నేవారు చెప్పండి? ఆ నాగలి ఎద్దు మీద పెడితే అది భూమిలో దించితే అది ఏం చేస్తూ ఉండేది? లాక్కుంటా ఎంత బలం కావాలి లాగాలంటే, మట్టిని చీల్చుకుంటా వెళ్ళాలంటే నాగలి భుజం మీద పెట్టుకొని ఆ నాగలి మట్టిని చీల్చుకుంటూ పోవాలంటే ఎంత బలముగా లాగాలి? అవునా? చాలా బలముగా లాగాలి. దాని స్వభావం అది, బలమే దాని స్వభావము. మనము కూడా బలముగా పనిచేసేవారుగా ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా. వాక్యం ద్వారా సొలొమోను గారు ఈనాటి ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఎలా చేయాలి? శక్తి లోపము లేకుండా చేయాలి. ఎలా చేయాలండి? ఎంత బలం ఉందో. నేను ఒక మాట చెప్తాను, పని చేయడానికి శక్తి దాచుకోకూడదు. ఏం దాచుకోకూడదు? కొంతమంది ఎక్కడ తప్పించుకుందామా అని చూస్తారు. ఇంట్లోనైనా, మందిరంలోనైనా, ఎక్కడైనా పనున్నది అనేసరికి పనున్న చోట ఏం చేస్తారండి? తప్పించుకొని తిరుగుతారు. ఎలా తిరుగుతారు? మా చిన్నని ఉండేవాడు, మా అన్నయ్యకి ఏదైనా పని చెప్తే, డాడీ నాకు మోషన్స్ డాడీ అనేవాడు. అంతే. ఏం కాదు, మోషన్స్ ఏం కాదు. మరి ఎందుకని ఇవాడు అలాగా? చెప్పాలి, తప్పించుకోవడానికి. ప్రతిదీ తప్పించుకోవడమే. కానీ ఎద్దులో నుంచి మనం నేర్చుకోవాల్సింది తెలుసా? బలముగా పని చేయడం. ఎలా పని చేయడం? దేవుడు నీకు ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిని నీవు నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టు. నీ కుటుంబం కోసం వాడు. చాలామంది కుటుంబం కోసం బలం వాడరు, లోకం కోసం వాడతారండి. దేనికి వాడతారు? ఇంట్లో పట్టుమని ఒక పని చేయరు, కానీ బయట మాత్రం ఇరగబడి అంట్లు తోముతారు. బంధువుల ఇంట్లో ఇరగబడి పని చేస్తారు. అవునా కదా? ఇంట్లో మాత్రం
వీళ్ళు ఇక్కడ చేయరు, ఇక్కడ మాత్రం తీయండి, నువ్వు తీసుకో. ఏం నేను అడుగుతాను, నీకు అంత సోమరితనం ఏంటి? బైబిల్లో సోమరుల గురించి చాలా కఠినంగా దేవుడు మాట్లాడాడు. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 13:4 13:4. సోమరి ఆశపడతాడు, శ్రద్ధ గలివాని ప్రాణము పుష్టిగా నుండును. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, అసలైన మాట. సామెతలు 21:25 చదవండి. 21:25 21:25. సోమరివాని చేతులు చెప్పండి ఏంటంట? సోమరివాని చేతులు ఏం చేయవంట? నువ్వు పని చేయాలనిపించట్లేదని నీలో ఏం పని చేస్తుంది? సోమరితనం నరనరాల్లో పెరిగిపోయింది. సోమరివాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చవాణ్ణి చాలా ఘాటుగా మాట్లాడాడు ఇక్కడ. సోమరిగా ఉండకూడదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ, వారు అక్కైనా, తమ్ముడైనా, తల్లి అయినా, తండ్రి అయినా, అత్త అయినా, మామైనా, అల్లుడైనా, కోడలైనా, ఎవరైనా ఎవరికి వారే బలముగా పని చేయాలి. నేను అడుగుతాను ఒక మాట, నువ్వు నీ కుటుంబం కోసం బలంగా పని చేయకపోతే నువ్వు ఎవరి కోసం పని చేస్తావు బలంగా? ఎద్దు దాని నైజమే బలముగా పనిచేయడం. బలంగా పని చేయకుండా నీ బలం నువ్వు దాచుకుంటు, నువ్వు మాట చెప్తున్నాను, బలం దాచుకుంటూ రోగం వస్తుంది. బలాన్ని ఖర్చు పెడితే వాళ్ళు నూతన బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవునే కదా? బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ కొత్త ఎనర్జీ వస్తుంది. అవునే కదా? మళ్ళీ ఛార్జ్ అవుతుంది. శక్తి పోతే మళ్ళీ నూతన బలం వస్తుంది. ఏ బలం వస్తుందా? నూతన బలాన్ని దాచేసుకున్నావు అనుకో, చెయ్యెత్తకుండా, కాలు ఎత్తకుండా. కొంతమంది చెయ్యెత్తరు, ఏమెత్తరా? చెయ్యెత్తరు, కాలు ఎత్తరు. అందుకే నీ చెయ్యి మొత్తం పూర్తిగా వెనక్కి వెళ్దాం. అవునా? పని చేస్తూ ఉంటే మరలా దేవుడు శక్తి చేత నింపుతాడు. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు నా నోట కొన్ని మాటలు ఉంచాడు. మనం బలముగా పని చేయాలి. దేనికోసం? మన కుటుంబము కోసం. దేనికోసం? కుటుంబము కోసం బలముగా పని చేయాలి. నీ కుటుంబం కోసం నీవు బలముగా పని చేయాలి. అది ఆత్మీయ పరంగానైనా, భౌతిక పరంగానైనా. ఈ రెండు విషయాలు కూడా బలంగా పనిచేయాలి. అర్థమవుతుందా? భౌతికంగా వాళ్ళని పోషించడానికి బలముగా పనిచేయాలి, ఆత్మీయంగా వారిని పెంపార చేయడానికి కూడా బలముగా పనిచేయాలి. ఆత్మీయంగా బలముగా పనిచేయడం అంటే ఏంటి? కష్టపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి కుటుంబ క్షేమం కోసం. కష్టపడి కనీసం కొద్ది సమయాన్ని వెచ్చించుకొని దేవుని నీ బలాన్ని ఉపయోగించి నిలువు మోకాలేసి మోకరించి ప్రార్థన చెయ్యి. మోకాలైతే నొప్పులు వస్తాయి, రావా? మరి నొప్పులు వస్తానంటే వస్తాయి. మరి నొప్పులు వస్తాయి, ఎందుకు రావు? నొప్పులు వస్తాయి. అయినా ఏం చేయాలా? ప్రార్థన బలముగా. నీ కుటుంబం కొరకు నువ్వు నీ బలాన్ని వెచ్చించినప్పుడు, నీ బలమును వినియోగించి నీ కుటుంబం కొరకే నువ్వు ప్రయాసపడినప్పుడు, ఇటు ఆత్మీయ పరంగా ఇటు భౌతిక పరంగా నువ్వు ప్రయాసపడినప్పుడు, నీ గదిలో ధాన్యం ఎందుకు ఉండదు? నీ కుటుంబంలో క్షేమం ఎందుకు ఉండదు? నీ కుటుంబంలో సమృద్ధి ఎందుకు ఉండదు? నీ కుటుంబంలో సమృద్ధి లేకపోవడానికి గల కారణము నీ సోమరితనమే. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. నీ కుటుంబంలో లేమి పరిస్థితులు, నీ కుటుంబంలో ఆత్మీయత లేమి, భక్తిహీనత, నీ కుటుంబంలో అపవాది, అలికిడి, వీటన్నిటి గల కారణం ఏంటో తెలుసా? నీ సోమరితనమే. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30-31 వచనం. 30-31 వచనం చూడండి. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, దాని అందంతటా ఏం బలిసి ఉన్నాయండి? ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండను. చాలు. ఎవరి చేనంట? ఆయన అంటాడు, నేను సోమరవాణి చేను దాటి వచ్చినప్పుడు, తెలివిలేని వాడిని ద్రాక్ష తోట నేను దాటి వచ్చినప్పుడు, అక్కడ చేని తర్వాత ఇంకొక మాట మాట్లాడు, ద్రాక్ష తోట. ఏ తోట అది? చేనన్నా ద్రాక్ష తోటన్నా దేనికి సూచనది? దేనికి? కుటుంబానికి, సంఘానికి సూచన. పొలం అన్నా, ద్రాక్ష తోట అన్నా దేనికి సాదృశ్యం? కుటుంబానికి లేదా సంఘానికి సాదృశ్యం. వాక్యములో వ్రాయబడిన మాట,
సొలొమోను అంటాడు, ఇదిగో నేను సోమరివాని చేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. ఏం బలిసి ఉన్నాయి? కష్టపడిన నైజం ఉన్నవారు కుటుంబంలో ఉన్నప్పుడు మరి ఆ కుటుంబంలో భక్తిహీనత బలిసిపోదా? ముండ్ల తుప్పలు లాంటి పాపాలు పెరిగిపోవా? ఆ దూలగొండ్లు చెట్లు లాంటి అపవాది క్రియలు పనిచేయవా? కుటుంబంలో పనిచేస్తే ఎవడైతే కష్టపడి పని చేస్తాడో, సోమరితనమును విడిచిపెట్టి తన కుటుంబం కొరకు తన బలమును వెచ్చిస్తాడో, వారి చేను, వారి కుటుంబం ఎలా ఉంటుంది? నిత్య కళ్యాణం, పచ్చతోరణం, 3 పూలు 6 కాయలు. అవునా కదా? ఊరకన అయిపోద్దా 3 పూలు 6 కాయలు? ఎలా ఆశీర్వాదం వస్తుంది, ఎలాగో దీవెన వస్తుంది బలముగా పని చేసినప్పుడు. శరీరం ఎప్పుడు బద్దకిచ్చమనే చెప్తుంది, శరీరం ఎప్పుడు ఆగిలే చేద్దులే అంటది. నేను ఒక మాట చెప్తాను, నువ్వు సోమరుగా బతికినంతకాలం నువ్వు ఆశీర్వాదం చూడలేవు. ఆ బద్ధకం విడిచిపెట్టు, ఆ సోమరితనం విడిచిపెట్టు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడకపోతే, నీ సంఘము కోసం నువ్వు ప్రయాసపడకపోతే, నీ కుటుంబం కోసం నువ్వు బలముగా పని చేయకపోతే, నీ పరిచర్య కోసం, నీ సంఘం కోసం నీవు బలముగా పని చేయకపోతే, దూలగొండల చెట్లు, గచ్చబొదలు ఈ మొలవకుండా ఎలా ఉంటుంది? మొలిస్తే ఇవన్నీ కూడా. నువ్వెప్పుడైతే బలముగా పని చేస్తావో గాది యందు ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, విస్తారమైన వచ్చిబడి వస్తుంది. ఏ కుటుంబంలో అయితే కష్టించి పని చేస్తారో వారి కుటుంబాలు ఫలభరితముగా ఉంటాయి. ఏ సంఘములో ఉన్న విశ్వాసులు కష్టించి పరిచయం చేస్తారో, కష్టించి ప్రార్థన చేస్తారో, కష్టించి దేవుని స్వార్థ వ్యాప్తిలో పాటుపడతారో వారి సంఘాలు జనసంఖ్య ఉన్నా లేకపోయినా ఆ సంఘాలు అంతకంతకు ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అంటే ఓన్లీ గుంపేనా? గుంపు కూడా సంఘమే, నేను కాదంటలే. కానీ సంఘానికి సరైన నిర్వచనం ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సమూహమే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అదే మాట్లాడతారు, పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడినదే సంఘము. ఆత్మల పంట పండుతూ ఆ ఆత్మల పంట కొరకే ముందుకు సాగిపోతూ ఆత్మ ఫలములు ఫలిస్తూ ముందుకు సాగిపోతున్నదే సంఘము. అదే సంఘము. ఈరోజు నువ్వు బలముగా పనిచేస్తున్నావా? ఏ పనైనా బలముగా పని చేయడం నేర్చుకో. ఏ పనైనా ఎలా చేయాలండి? బలం. నీ శక్తిని ఖర్చు పెట్టు, సోమరితనం చూపించుకో. సోమరివాడు చింపిరి గుడ్డలు ధరించవలసి వస్తుందని బైబిల్లో ఉంది. సామెతల సోమరి గురించి ఎన్ని మాటలు రాయబడ్డాయి. అందుకే సోమరిని సీమల దగ్గర పోరా బాబా, అక్కడ చూడరా, సీమలు చూడరా, ఆ చీమలు చూసి తిన్నగా నడిచే విధానం నేర్చుకో. చీమలు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాయండి? ఆ లైన్కి వెళ్తాయి. మన వాళ్ళు కరెంటు బిల్లు కట్టి దగ్గర చూడండి, ఇదివరకు వీధి కుళాయిలు ఉండేవి. వీధి కుళాయిల దగ్గర అప్పుడు చూడండి జనాలు. భోజనాల దగ్గర చూడండి, మన వాళ్ళు భోజనాల దగ్గర ఏం చేస్తారండి? ఆడు వడ్డిస్తానంటే మధ్యలో నుంచి వచ్చాడు కాంచి పెట్టేస్తాడు. ఈలోపు చచ్చిపోతావా? ఈలోపు నీ ప్రాణం ఏమైనా పోతుందా? లైన్ ఏమీ ఉండదండి. ఆ ట్రైన్ టికెట్ల దగ్గర చూడండి, జనాలు ఏమైపోతారు, మీద పడిపోతూ ఉంటారండి. ఒకరోజు ట్రైన్ టికెట్లు తీసుకోవాలి, జనాలు మీద పడిపోతూ ఉంటే ఆయన టికెట్ ఇచ్చి ఆ మాస్టరు ఏం చేశాడంటే, నేనేమన్నా అని ఆపేశాడు. అంతే, నేనేమన్నా అని మొత్తం కట్టేసి కూర్చున్నాడు. మీరు లైన్లో నుంచి ఉంటే ఇస్తాను, లేకపోతే ఏమన్నా అన్నాడు. మన వాళ్ళకి ఒక క్రమం విధానం ఉండదు, కానీ చీమల్లో నుంచి నేర్చుకోవచ్చు విధానం. అంతేకాదు, అవి బలము లేని జీవులైనా, ఏ లేని జీవులు అవి? బలము లేని జీవులని మీరు చూడండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇట్లు మోసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆ బొద్దింక చచ్చిపోద్దా? ఒకసారి నేను ఒక చోట చూస్తూ ఉంటే అది చచ్చిపోయింది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఒక పూట నుంచి చూస్తాను, చచ్చిపోయి మూలన పడి ఉంది. మా ఇంట్లో గుర్తులేదు, కానీ మూలన పడి ఉంటే నేను చూశాను, పెద్ద పట్టించుకోలేదు. ఆ తర్వాత చచ్చిపోయి ఎండిపోయిందే, ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని చచ్చిపోయి ఎండిపోయింది ఇలా వెళ్ళిపోతుంది ఏంటని తీక్షణంగా చూసి, అంటే దూరం నుంచి చూసి అది వెళ్తుందో ఏదో తోసుకెళ్తుందో తెలియలేదు. తీక్షణంగా చూసేసరికి దాన్ని చుట్టూ రౌండ్ వేసేసినాయి. ఏంటయ్యే? చీమలు వేసేసి మొత్తం అంత పెద్ద ఆ పురుగును కూడా మోసుకెళ్ళిపోతున్నాయి, ఎలా మోసుకెళ్ళిపోతున్నాయి. మీరు చూడండి, చంపేసిన చిన్న చిన్న జీవులని గోళ్ళెక్కించుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అది ఏమి లేని జీవి, బలం లేని జీవి, కానీ దానికి ఏమీ లేదు, సోమరితనం లేదు.
ఏం లేదండి, సోమరితనం లేదు. నీ కుటుంబం కొరకే నువ్వు కష్టించి పని చేయాలా. ఎవరికి వారే కష్టించాలి, ఎవరికి వారే కష్టపడాలి. శక్తి లోపము లేకుండా పని చేయాలి. పని చేయడం తప్పించుకోవద్దు, పని చేయడానికి వాయిదాలు వేయొద్దు. కొంతమంది పని చెప్పామనుకో ఎప్పుడు జంప్ అయిపోదామని చూస్తారు, ఎప్పుడు జంప్ అయిపోదామరా అని చూస్తారండి. అవునా కదా? కాదు కాదు, నీకు అప్పగింపబడిన పని నీవు శక్తి లోపం లేకుండా చేయి. అప్పుడు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఈ పని నాది కాదు కదా, ఇది నాది కాదు కాదు, బాధ్యత కలిగి నువ్వు ప్రతి పని చెయ్యి. శక్తి లోపము లేకుండా ప్రతి పని చెయ్యి, బలముతో పని చెయ్యి, నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. బైబిల్లో ఎందరైతే బలముగా పనిచేశారో వారికి దేవుడు జీతం ఇచ్చాడు. బలముగా పనిచేసే వారికి దేవుడు తప్పకుండా వారికి రావాల్సిన జీతాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అది కుటుంబంలో, సంఘములో కష్టపడి మనం పని చేయాలి. ఎప్పుడైతే కుటుంబము కొరకే, సంఘము కొరకే కష్టపడి బలముగా పని చేస్తామో అప్పుడు మనం ఫలితాలు చూడగలుగుతాం, దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం, సమృద్ధిని చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాం? సమృద్ధిని చూడగలుగుతాం. నేను కష్టపడను అనుకుని నేను చెప్తున్నాను, కష్టపడకపోతే ఫలితం రాదండి. సోమరితనమును వదలాలా. దేన్ని విడిచిపెట్టాలి? సోమరితనమును విడిచిపెట్టాలి. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను. ఆయన అన్నాడు, తాగుబోతాడికైనా ఒక పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చు కానీ సోమరోడికి మాత్రం పిల్లనిచ్చి పెళ్లి చేయకూడదు అన్నాడు ఆయన. అరే ఏంటి ఇలా మాట్లాడాడు అనుకున్నాను ఫస్ట్ తర్వాత నేను ఆలోచించాను. ఆయన అన్నాడు, తాగుబోతాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే కనీసం 200 తాగిన 300 ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాడు. ఈ సోమరుడు అసలు పనే చేయడు కదా. ఈ సోమరుడు ఏం చేయడు? అసలు పనే చేయడు. అప్పుడు అనిపించింది, ఇరే నిజమే ఇది అనుకున్నాను నేను. నిజమే, తాగుబోతాడని కొనేసం ఒక 10 రూపాయలు తాగిన ఇంకొక 10 రూపాయలు తెస్తాడు, ఒక 5 రూపాయలు తాగిన ఇంకొక 5 రూపాయలు పట్టుకొస్తాడు. నువ్వు తాగేసాక ఇంట్లోకి తేలేదేంట్రా బాబా అంటదని చెప్పి మొత్తాన్ని తాగడం కోసమైనా కష్టపడతాడు. సోమరుడు ఏం చేస్తాడు? అమ్మా, అడుక్కునేవాడు కాదు సోమరుడు. అమ్మా ఏంటమ్మా? ఆకలే. మధ్యాహ్నం 12 టింగ్ అవగానే అమ్మా ఏంటి బాబు? ఆకలే. ఏ పని చే, ఒక్కోసేపు నిద్ర వస్తుంది పడుకుంటాను. ఏమవుతుంది? నిద్ర వస్తుంది పడుకుంటాను, లేకపోతే తర్వాత చేస్తానులే. మరి వింతండి, కొంతమంది తప్పించుకోవడానికి రోగం ఉన్నట్టు నటిస్తారండి. ఏది పని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎలా నటిస్తారా? అమ్మా మన వాళ్ళు వాడి ట్రిక్కులు మామూలుగా ఉండవండి. పని నుంచి తప్పించుకోవడానికి ప్రయాసపడ్డ ఇష్టం లేక, కష్టపడ్డ ఇష్టం లేక ట్రిక్కులు ప్రయోగిస్తారు. ఇది ఇప్పుడు చేసేస్తానంటారు, చేయరు. నీకెందుకు, నేను చేసేస్తాను కదా అంటారు, చేయరు. లేదు, కష్టపడి పని చేసే తత్వం మనకు ఉన్నప్పుడు గాది యందు ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఎద్దులు బలముగా పని చేస్తే అక్కడ సమృద్ధిగా ఉంటుంది ధాన్యం. ఎద్దులు బాగా పని చేస్తే చేనంతా చక్కగా దున్నబడుతుంది. పంట వేసి దాని యొక్క ఫలములు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎద్దులు బలముగా పని చేయకపోతే చేను ఎలా పండుతుంది? పైరు ఎలా చేతికి వస్తుంది? సమృద్ధి ఎలా కలుగుతుంది? కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎద్దు వలె బలముగా పని చేయాలి. ఎలా పని చేయాలండి? ఎద్దు వలె బలముగా పని చేయాలి. బైబిల్లో బలముగా పనిచేసిన ఒక వ్యక్తులు ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, ఆమె అంటే ఇక్కడ రెబ్కా గురించి రాయబడిన సందర్భం అది. నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేయిపోదునని చెప్పి, చూడండి ఈ మాటలు గమనించండి మీరు. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి, ఇక్కడ ఈ కుమారుడు చూడండి, పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ
నీళ్లు చేదిపోసెను. ఇక్కడ చూడండి, త్వరగా పరిగెత్తుకొని పోయి. బైబిల్లో రెబ్కాను మనం చూస్తాం. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుకి వివాహం చేయడం కోసం తన ఇంటి పెద్ద యజమానుడైన దాసుడైన ఎలియాజరుని పంపించినప్పుడు అతడు వెళ్ళి ఆ ఊరు చేరి ఆ ఊరి బావి దగ్గర మోకరించి కనులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుని దేవుడువైన యెహోవా, వాని కుమారునికి ఒక స్త్రీని సాటి అయిన భార్యగా చేయట కొరకై నా యజమానుడు ఇక్కడ పంపించాడు. ఎవరు నీ యజమానుని కుమారునికి భార్యగా లేదా మా యజమానునికి కోడలుగా నీవు అనుగ్రహిస్తున్నావో ఆ స్త్రీని ఎలా తెలుసుకోవాలి? అయితే ఒక సూచన పెట్టుకుంటున్నాను. ఇదిగో, చాలామంది స్త్రీలు ఇక్కడికి వస్తున్నారు. నేను ఏ స్త్రీనైతే నీ కడవ దించి నాకు నీళ్లు పెట్టు అని అడుగుతానో ఆ స్త్రీ నీవు తాగు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్తుందో ఆమె నా యజమానుని యొక్క కుమారునికి భార్య అనేది నేను నిశ్చయించుకుంటాను అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో రిబ్కా వస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఎలియాజరు ఏమన్నా మనకు తెలుసు కదండి. ఏమన్నాడు? అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడిగాడు. ఆమె త్వరగా వెంటనే కడవ దించి తాగండి అయ్యా అని నీళ్ళు పెట్టింది. నీళ్ళు పెట్టడమే కాదు, అయ్యా 10 ఒంట్లు ఆమెవి. అవునమ్మా, మీ ఒంట్లకి నేను వాటి త్రాగుమట్టుకు నీళ్ళు పోస్తాను అని వెంటనే పరిగెత్తుకుంటా మరలా వెళ్ళి బావిలోనికి దిగిపోయి 10 ఒంటలకు కూడా నీళ్లు చేదిపోయడానికి ఎంతో కష్టపడి పని చేసింది. ఒక్కొక్క ఒంటె 200 లీటర్ల నీళ్ళు తాగుతుంది. ఏమంటే 200 లీటర్లు 10 ఒంటెలు అంటే ఎన్ని బిందులు పోయాలి, ఎన్నిసార్లు పరిగెత్తి రావాలి. రిబ్కా కష్టపడే తత్వం కలిగిన స్త్రీ. నువ్వు కష్టపడి శక్తి లోపం లేకుండా బలముగా నువ్వు పని చేస్తే అది పరిచర్యలోనైనా, అది భక్తిలోనైనా, అది కుటుంబంలోనైనా నువ్వు కష్టపడి నిస్వార్థముగా శక్తి లోపం లేకుండా నువ్వు పని చేస్తే నువ్వు ఎక్కడున్నా నీకు దేవుడు గుర్తింపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాబు అబ్రహమా, నీ కుమారుని వెనకాల ఉండి ప్రయాసపడి కష్టపడే స్త్రీ అక్కడ ఉందయ్యా. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. కష్టపడు వారిని గుర్తిస్తాడు ఆయన. వారి కష్టమునకు తగిన ఫలితము, తగిన పని, తగిన స్థితి, తగిన జీతము దేవుడు వారికి ఇస్తాడు. ఎక్కడో కష్టపడి పని చేసుకునే రిబ్కా యొద్దకి దేవుడు ఎలియాజరును పంపించాడు. ఇదిగో బాబు, కష్టపడే స్త్రీ నాయన. ఈ స్త్రీ ఏ స్త్రీ చెప్పాలి? ఏ స్త్రీ? కష్టపడి బలముగా పనిచేసే స్త్రీ. ఏమంటే ఈ రోజున స్త్రీల గురించి కొన్ని కంప్లైంట్లు వింటానండి. ఇక ఈ అన్నీ చెప్పుకుంటే బాగోదేమోలే. పని చెయ్యని నైజం, కష్టపడని తత్వం, చేసిన చిన్న పనికే పెద్ద ఏదో పని చేసినట్టుగా భావన. మళ్ళీ ఎవరైతే కుటుంబంలో, అంటే నేను ఓన్లీ స్త్రీలను టార్గెట్ చేసి మాట్లాడట్లేదు, స్త్రీలైనా పురుషులైనా కుటుంబంలో కష్టపడి పని చేసేవారుగా ఉండాలి, బలముగా పని చేసేవారుగా ఉండాలి. ఈమె బలముగా పనిచేసే స్త్రీ, కష్టపడే తత్వం కలిగింది. కష్టపడని తత్వం ఒకవేళ ఆమెలో ఉండుంటే కనుక ఏమంటది, ఏం చేస్తుంది? ఆయనకి మాత్రమే నీళ్ళు పెడుతుంది. నీ ఒంటెలకు త్రాగుమట్టుకు పోస్తాను అంటదండి. అందో ఆమెలో బలముగా పనిచేసే తత్వం ఉంది కాబట్టి నీవు త్రాగయ్యా, నీ ఒంటెలు కూడా త్రాగుమట్టుకుని నీళ్ళు పోస్తాను అని చెప్పి ఆయన 10 ఒంటెలు అవి త్రాగువట్టుకు కూడా ఆమె నీళ్లు చేదు పోసింది. కష్టపడింది, పరిగెత్తింది, బావిలోకి దిగిపోయింది, మరలా పైకి వచ్చింది. అర్థమవుతుందండి? ప్రయాసపడే తత్వం, బలముగా పనిచేసే తత్వం. అందుకనే ఆమె వెళ్తున్నప్పుడు తన ఇంటి వారు ఏమని ఆశీర్వదించారో చూడండి, నేను మీకు చూపిస్తాను. ఆదికాండము అదే 24వ అధ్యాయంలో 60వ వచనం చూడండి. 60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకొందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఒక మాట చెప్పనా, ఇక్కడ ఆశీర్వదించేది మనుషులే కానీ ఇది మనుషుల ఆశీర్వాదం కాదు, మనుషుల మాట కాదు, దేవుడే మనుషుల ద్వారా పలికిస్తున్నాడు. అమ్మా రిబ్కా, నీవు వేలకు తల్లివగుతావు.
ఇదిగో నీ వారు, నీ సంతతి వారు వారి పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారు అని దేవుడు అక్కడున్న ప్రజల చేత మాట్లాడిస్తాడు. ఇది మనుషుల మాట కాదు, ఇది మనుషులిచ్చే ఆశీర్వాదం కాదు. ఎందుకో చెప్పనా, ఇదే మాట, ఇదే వాగ్దానం స్వయముగా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలెను ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఈ వర్డ్ చూడండి, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. దేవుడే స్వయముగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మరొక్కసారి ప్రజల ద్వారా, మనుషుల ద్వారా తన వాగ్దానం రెబ్కాకి దేవుడు తెలియజేస్తున్నాడు. కష్టపడేవారిని దేవుడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు. కష్టపడండి, కష్టపడి పరిచర్య చేయండి. సుఖపడి పని చేయడానికి చూడకండి, శ్రమించండి దేవుని కొరకు. శక్తి లోపము లేకుండా పని చేయండి. మీ బలాన్ని దేవుని కొరకే ఖర్చు చేయండి, కుటుంబం కొరకే ఖర్చు చేయండి. కుటుంబంలో పనిచేసినప్పుడు ఇది నాది కాదు, నువ్వు చెయ్యి, నువ్వు తీయి, నువ్వు పెట్టు, నువ్వు చెయ్యాలి. నీకు అక్కడ ఒక పని కనిపించినప్పుడు నువ్వు చేసుకెళ్ళు. ఎవరైనా సరే, అది నీకు ఒక పని కనిపించినప్పుడు నువ్వు చేసుకెళ్ళి. నాకెందుకులే అని గదిలోకి వెళ్ళి పడుకోవడం కాదు, లేకపోతే బండేసుకొని బయటికి వెళ్ళిపోవడం కాదు. నీ పని కాకపోయినా లోపము లేకుండా బలముగా నువ్వు పని చెయ్యి. దేవుని దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. దైవిక పరమైన దీవెనలు పొందగలుగుతావు. సోమరిగా బ్రతికినంతకాలం ఆశీర్వాదం ఎలా వస్తుంది, దీవెన ఎలా వస్తుంది? ఎప్పుడు ఎక్కడ నీ శక్తిని దాచుకోకు, నీ శక్తిని వినియోగించు దేవుని సేవలో. మా చిన్నతనంలో మా తాతయ్య గారు పిప్పర్లో మహాసభలు పెట్టేవారు. పిప్పర్లో అప్పట్లో మహాసభలు ఉన్నతంగా జరిగేవి ఎవరు అంటే తాతయ్య గారు పెట్టినయే. దేవుడు అలాగా ఆ సమయంలో మా తాతయ్య గారిని బలముగా వాడుకున్నారు. పిప్పర్లో మొత్తం చుట్టుపక్కల పిప్పరే కేంద్రం. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలంటే, ఇప్పుడు నర్సీపట్నం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి చిన్న చిన్న గ్రామాలకు ఎలా కేంద్రమో అలాగే పిప్పర, నేను పుట్టి పెరిగిన ఊరు, చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి కేంద్రం అనమాట. ఏది పెద్ద వస్తువులు కావాలనుకున్నా, నిత్యావసర వస్తువులు కావాలనుకున్నా, మార్కెట్ కోసమైనా దేనికోసమైనా చుట్టుపక్కల నుంచి ఇక్కడికే రావాలి, పిప్పరే రావాలి. కాబట్టి మా తాతయ్య గారు మమ్మల్ని ఈ వాల్ పోస్టర్లు అంటించమని పంపించేవారు. రాత్రి వెళ్ళేవాళ్ళం పోస్టర్లు అంటించడానికి. రాత్రి వెళ్ళి తెల్లవారి 5 గంటలకి అప్పుడే టిఫిన్ కొట్లు ఓపెన్ చేసేవారు, టిఫిన్ హోటల్స్ అన్నీ ఓపెన్ చేసేవారు. అప్పుడు నాతో వచ్చినోడు ఒకడు ఉన్నాడు, వీడికి సొక్క ఉంది. సొక్క అంటే ఆ సొక్క కాదు, ఈ సొక్క. మనోడికి తెల్లారితే సొక్క ఆడిపోవాలి. ఆడు రే మనిగాని ఎక్కడ కాఫీ హోటల్ కనపడితే ఆఫరాని వాడు ఆడు. నేను వెనకాల నిద్రవుతాను, ఏమని వాడు వెనకాల నిద్రవుతానంట. మళ్ళీ నో చేతితో పట్టుకొని నేను బండి మీద చిన్నపిల్లలాగా మళ్ళీ నాయంత ఎత్తాడు. ఓ చేతితో మళ్ళీ పట్టుకొని నా భుజం మీద పడిపోయేవాడు. నేను అలా కాఫీ హోటల్ ఎత్తుక్కుంటా దొరికింది, రే దిగరా అనివాడిని. ఆడు సొక్క అలవాటు, టీ సొక్క, ఇంకో సొక్క కాదులే. ఆపివాడిని. ఆడు తాగేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. తెల్లారిపోయాక వచ్చేవాళ్ళం. తెల్లవారిపోయిన తర్వాత వచ్చి పడుకునేవాళ్ళు. మళ్ళీ ఆ 3-4 గంటలే, ఆ 2-3 గంటలే మళ్ళీ వెంటనే భుజాన్ని బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. పరిచర్యలు ఎప్పుడు వంకలు చెప్పలేదండి. నిజంగా దేవుడి చిన్న కృప అనుకుంటాను. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, అలా శక్తి లోపం లేకుండా రోజున పని చేశాను. దేవుడు ఎందుకో అలాగ నడిపించాడు. నేను అనుకుంటాను, ఏమో అది దేవుడు చూశాడేమో, ఈ రోజున ఇక్కడ నిలబెట్టుకున్నాడేమో అనుకుంటాను నేను. అది చూశాడేమో దేవుడు, అందుకే దేవుని వాక్యమును ప్రకటించే కృపనిచ్చాడేమో అని. ఆయన అనాదికాల సంకల్పము ఉన్నదనేది అది వాస్తవము, 100% వాస్తవమే. అదే సమయంలో మనం చేసే ఆ పనిని కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నువ్వు పని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నావు, పని విషయంలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటున్నావు, ఎంతగా శ్రమించి కష్టపడి నువ్వు పని చేస్తున్నావు, దీనిని కూడా దేవుడు తప్పకుండా ఆ లెక్కలోనికి తీసుకుంటాడు. అర్థమవుతుందండి? దానిని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పని చేయవలసి వచ్చినా సరే, నువ్వు కష్టించి పని చేయడం నేర్చుకో. ఎద్దుకున్న స్వభావం అదే.
చిన్నపిల్లలను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలమ్మా. అమ్మా తప్పదు, మీదే మరి బాధ్యత. లేకపోతే ఈ లోపల వెళ్ళి ఏదో ఒకటి చేస్తారు అలాగా. సరే వినండి, ఎక్కడ ఉన్న శక్తి లోపం లేకుండా రెబ్కా కష్టపడి పని చేసేది. ఇప్పుడు అబ్రహాము కుమారునికి, మంచి విధేయుడైన అబ్రహాము కుమారునికి భార్యగా రావాలంటే అది మామూలు విషయం అండి? అండ్ అబ్రహాము కొడుకు చుట్టారకు రావడం అది మామూలు విషయమా? ఎలాంటి లక్షణాలు ఉండాలి ఆమెకి? ఆయన ప్రార్థన పరుడండి. ఇస్సాకు విధేయుడు. ఇస్సాకు దేవుని వాక్యమును ధ్యానించేవాడు. నాన్న వెనకాల నాన్న అడుగుల్లో అడిగేసుకుని వెళ్తాడు. నెంబర్ 1 కొడుకు. ఏ కొడుకు? నెంబర్ 1 క్వాలిటీ ఉల్లిపాయ అంటారు కదా, అలాగే నెంబర్ 1 అండి ఇస్సాకు. నెంబర్ 1 కొడుకు. మనం చెప్పలేం ఈ రోజున మన పిల్లల గురించి, నా కొడుకు నెంబర్ 1 అని అనలేం మనం. అంత మంచి కొడుకు ఒక భార్య అంత లెవెల్లో రావాలి అంటే మామూలు విషయమా? కానీ ఆ స్థానాన్ని రెబ్కా భర్తీ చేయగలిగిందంటే కారణం ఏంటి తెలుసా? కష్టపడే తత్వం, బలముగా పనిచేసే తత్వం. శక్తి లోపం లేకుండా ప్రయాసపడుతుంది. ఎలా ప్రయాసపడుతుంది? శక్తి లోపం లేకుండా. బాబా వీడికి నీళ్ళు ఇచ్చింది ఎక్కువ, మళ్ళీ ఇలా ఒంట్లు కట్టాలా? వీడికి నీళ్ళు ఇవ్వడం ఎక్కువ. కొంతమంది ఎలా కావాలో చెప్తారు. నువ్వు పని చేయడం వస్తే శక్తి లోపం లేకుండా చేయలేదు, మానే పూర్తిగా వెళ్ళిపో. చేస్తే శక్తి లోపం లేకుండా చేయి. కొన్నిసార్లు బాగోకపోతే బలహీనం బట్టి డ్రాప్ అవ్వని, దానికి ఎవరు కాదనరు. కానీ పని చేయవలసి వస్తే ఎలా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలా? ఏ పని నీకు పని అప్పగిస్తే ఆ పని కంప్లీట్గా చేయాలి. శక్తి లోపం లేకుండా చేయాలి. సగం చేసామ్మా నేను ఇంక చేయను బాబా అని లేచిపోవడం కాదు. శక్తి లోపం లేకుండా ప్రతి పనిని చేయాలి. ఆమె అలా చేసింది కాబట్టి ఇస్సాకునికి భార్యగా వచ్చింది. ఆమెను దీవించారు. వారి ప్రాంతపు వారి బంధువులు, వారి ప్రజలు ఏమన్నారు? నీవు వేల వేలకు తల్లివవుతావు, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఇంత గొప్ప ఆశీర్వాదం రెబ్కాకి ఎలా వచ్చిందండి? చెప్పాలి, ఎలా వచ్చింది? బలముతో పనిచేయడం వల్ల వచ్చింది. బలంగా పనిచేయకపోతే ఎక్కడొస్తుందండి? దయచేసి వినండి, సోమరితనమును విడిచిపెట్టుకోవాలి. దేని విడిచిపెట్టుకోవాలి? సోమరితనమును విడిచిపెట్టుకోవాలి. బైబిల్ ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను, రండి. 1 సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు 18:5. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఎవరో? దావీదు సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి తన పనిని చాలా జాగ్రత్తగా, చాలా సుబుద్ధిగా చేసుకొని వచ్చాడు. అంటే తన పనిలో తన చేతికి వచ్చిన ప్రతి పని శక్తి లోపం లేకుండా చేసేవాడు. ఎవరండి? దావీదు. ఎక్కడ పని చేయవలసి వచ్చినా, సౌలు ఎక్కడికి పంపించినా దావీదు తాను వెళ్ళిన ప్రతి చోట శక్తి లోపము లేకుండా పని చేసేవాడు. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? నాయనా, నీకు ఏ పని అప్పగిచ్చినా నువ్వు చాలా జాగ్రత్తగా మంచిగా చేస్తావురా బాబు. గొర్రెలు కాయమన్నాను, శక్తి లోపం లేకుండా గొర్రెలు కాస్తున్నావు. అవునా? గొర్రెలు కాసే విషయంలో దావీదు ఎలా కాసేవాడు? శక్తి లోపం లేకుండా. అవునా? పెద్ద పుల్లు వచ్చిందని, తోడేలు వచ్చిందని, ఎలుగుబండి వచ్చిందని సైడ్ అయిపోతాడా? బలముగా ఏం చేస్తాడు? శక్తి లోపం లేకుండా బలముగా పరిగెత్తి తన మందలో తన నోటిన కరుచుకొని పట్టుకెళ్ళిపోతున్న సింహము నుంచి, దాని బారి నుంచి తప్పించి విడిపించి, ఎలుగుబంటి వస్తే దాని నోట నుంచి తన గొర్రెపిల్లని విడిపించి బలముగా తన మంద కాయవలసి వచ్చిన బలముగా, సౌలు దగ్గర యుద్ధాయుధములు మోసేవాడిగా జాయిన్ అయినా అక్కడ బలముగా. శక్తి లోపం లేకుండా పని చేయండి. శక్తి లోపం లేకుండా బలముగా పని చేయండి. బలముగా పని చేసిన వారందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎవరైతే బలముగా పనిచేస్తారో వారిని దేవుడు తప్పకుండా గుర్తిస్తాడు. వారికి రావలసినటువంటి ప్రతిఫలాలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. బైబిల్ ఇవ్వలేదా? రెబ్కా బలముగా పనిచేసే స్త్రీ, దావీదు బలముగా పనిచేసే వ్యక్తి.
మంద కాసిన, సౌలు దగ్గర ఆ యుద్ధ ఆయుధములు మోసేవాడిగా పనిచేసిన, సౌలు యోధుల మీద అధికారిగా తర్వాత చేయబడిన, ఏదైనా సరే దావీదు ఒక వాయిద్యము వాయించినా, ఏం వాయించాలి చెప్పండి? వాయిద్యము సితార వాయించేవాడు. ఎలా వాయించేవాడు? టి 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 నే 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 అని కొట్టాడా? వాయించాడంటే దెబ్బకు దయ్యాలు ఎగిరిపోతాయి అన్నమాట. నువ్వు వాయితే దయ్యాలు రావడం కాదు, నువ్వే పెద్ద దయ్యం. దయ్యం వచ్చే సంగతి ఎక్కడ అండ్? అవునా కదా? దయ్యం వచ్చే సంగతి ఎక్కడ? మనమే ఆడికి చోటిస్తాం, ఆడు మనలో కూర్చుంటాడు. దావీదు ఏది చేసినా, దావీదును చూడండి, శక్తి లోపము లేకుండా పనిచేశాడు. అందుకే దేవుడు తనను గుర్తించాడు. నాయనా నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడ కాదు, నీకు ఇస్తాను ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాను. దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని దావీదుకి ఇచ్చాడంటే, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు రాజ్య పరిపాలన చేసి ఒక ఉన్నతమైన అధికారాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా పొందాడు తెలుసా? దావీదు వెళ్ళిన చోట అటిపిట్టి పని చేసేసి అలా అక్కడ పడేసి వచ్చేసాడు కాదు. మరి ఏం చేస్తాడు చెప్పండి? వినండి, వినేసి మళ్ళీ వదిలేయడం కాదు, బుర్రలు పేస్తున్నారు. కానీ మళ్ళీ తర్వాత ఏం చెప్పానంటే చెప్పరు. ఎలా చేయాలి పని? మనం బలముగా, ఎద్దు వలె మనం బలముగా పని చేయాలి. బలముగా పని చేసేవారు దేవునికి కావాలి. బలముగా పని చేసేవాడు కానీ ఉండాలి. అంతే కదా, బైబిల్లో ఒక మాట రాయబడింది, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమించాలి, సేవించాలి. పూర్ణ బలముతో. ఓన్లీ ఇదే కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన పని చేయడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన ప్రేమించడానికి కూడా ఏం కావాలా? పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి. ఎలాంటి బలంతో? పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి. నువ్వు పూర్ణ బలముతో దేవుని ప్రేమించితే దేవుడు నీ యొక్క పరిస్థితిని గుర్తిస్తాడు. ఆయన కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో దాన్ని గుర్తిస్తాడు. దానికి తగిన ప్రతిఫలమును దేవుడు ఇస్తాడు. దావీదులో చూడండి, దావీదు జీవితంలో మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. 2వ సమూయేలు 6:14. ఈ మాట చూడండి, దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పని చేసిన ఎలా చేస్తాడు? బలంగా చేస్తాడు. దావీదు దేవుని ఆరాధించిన ఎలా ఆరాధిస్తాడు? అక్కడ ఏం రాయబడి ఉంది? అతడు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేని కొలది? శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడుచున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. నువ్వు బలముగా దేవుని ఆరాధన చేస్తున్నావా? నీ శక్తి కొలది దేవుని నామమును గణపరుస్తున్నావా? శక్తి కొలది దేవుని పని చేస్తున్నావా? దావీదు ఒక పని చేసిన, ఆరాధన చేసిన, భక్తి చేసిన, దేవుని ప్రేమించిన శక్తి కొలది. ఎలా నాట్యమాడాడు దావీదు? శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడాడు. బైబిల్ ఇంకెవరి గురించి రాయబడలేదు, శక్తి కొలది దేవుని ఆరాధించారు అని దావీదు గురించే రాయబడింది. అర్థమవుతుందండి? ఒక పాట పాడినప్పుడు ఎలా పాడాలండి చెప్పండి? ఎలా పాడాలి? ఎలాగా? శక్తి కొలది. చప్పట్లు కొట్టేవండి ఎలా కొట్టాలండి? ఎలాగా? ఏదో పేడుండలు చుట్టినట్టు. కొంతమంది విచిత్రం, ఆ కైని నూరినట్టు ఇలాగంటారు. కొంతమంది ఏమో ఈ చుడతారు, ఉంగరాలు చుడతారు ఎలాగంట. కాదే, బలముతో పని చేయాలి. నువ్వు పాట పాడిన పూర్ణ శక్తితో పాడాలి. నువ్వు ఆరాధించిన పూర్ణ బలముతో ఆరాధన చేయాలి. నువ్వు దేవుని పని చేసిన పూర్ణ బలముతో చేయాలి. దేవుని పని ప్రతిదీ కూడా బలముతో చేయాలి. ఎలా చేయాలి? బలముతో. నామకార్థంగా కాదు, చెప్పారు కాబట్టి అని కాదు, ఆచారంగా కాదు, మొహమాటానికి కాదు, బలముగా చేయాలి. నా శక్తి దేవుని కొరకు వాడాలి. నా బలము నా కుటుంబం కోసం వాడాలి. ప్రార్థించడంలో నా బలాన్ని ప్రయోగించాలి. ఉపవాసం ఉన్నట్లో నా శక్తిని నేను దేవుని కోసం ఖర్చు చేయాలి. స్వార్థ పని కొరకే నా బలమును నన్ను ఖర్చు పెట్టాలి. అంటే శ్రమ పడకుండా ప్రతిఫలం ఎలా వస్తుంది?
నీ బలం దేవుని కోసం వాడవా? నీకు బలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీకు శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి ఆయన ఇచ్చినప్పుడు ఆయన కోసం నువ్వు వాడకుండా దేనికోసం వాడతావు? ఆలోచించి ఈరోజు ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన బలం దేనికోసం వాడుతున్నావు? బైబిల్లో ఒక రాజు గురించి తన తల్లి మాట్లాడుతూ వచ్చింది ఒక మాట చూడండి. సామెతల గ్రంథము లెమూయేలు అనే ఒక రాజు గురించి తన తల్లి మాట్లాడుతూ వచ్చింది. ఆమె ఏమందో చూడండి. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుతాను, నేనే చదువుతాను చూడండి. రాజు అయిన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నాశనము చేయు స్త్రీలతో సహవాసము చేయకుము. అవి ఏమంటుంది? నాయనా, ఆ బలము దేవుడిచ్చింది. దేవుడు నీకు ఇచ్చిన బలమును స్త్రీల కోసం వాడుకో, లోకం కోసం వాడుకో. మరి దేనికోసం వాడాలి? దేవుని కోసం వాడాలి. నీ బలమును దేవుని కోసం ఖర్చు చేయి. అందుకే దావీదు అంటాడు, ఏమంటే దావీదు చూస్తే ప్రతిదీ కూడా శక్తితో చేశాడండి. దేవుని పని శక్తితో చేశాడు, దేవుని కొరకు శక్తితో సంపాదించాడు. అందుకే అంటాడు, నేను నా కష్టస్థితిలో సంపాదించాను అన్నాడు. దేవుని కొరకు విస్తారమైన వెండి, విస్తారమైన బంగారము, విస్తారమైన ఇత్తడి, ఇనుము, రాగి ఇవన్నీ కూడా సిద్ధపరిచి సమకూర్చి దావీదు మాట్లాడిందని తెలుసా? నేను నా కష్టస్థితిలో సంపాదించాను అన్నాడు. ఏ స్థితిలో సంపాదించాడు? కష్టస్థితిలో. అంటే దేవుని మందిరం కట్టడానికి బంగారం చాలా కష్టపడి బలం తెచ్చుకొని బలముతో కష్టపడి సంపాదించాడు. నేను అడుగుతున్నాను, నీ కుటుంబం కోసం నీ బలాన్ని ఖర్చు పెడుతున్నావా? చెప్పండి ఒక మాట. దేవుడు నీకు ఇచ్చిన నీ పరిచర్య కోసం నీ బలాన్ని ఖర్చు పెడుతున్నావా? నశించిపోతున్న ఆత్మల కోసం నీ బలాన్ని ఖర్చు పెడుతున్నావా? ఎద్దు దాని స్వభావమే, దాని నైజమే బలముతో పనిచేయడం కదా. ఒక దేవుని బిడ్డగా ఉండి మరి నీవు ఏం చేస్తున్నావు? నీ బలాన్ని నీ కుటుంబం కోసం వాడుతున్నావా? నీ పరిచర్య కోసం వాడుతున్నావా? నీ యొక్క పిల్లల రక్షణ కోసం వాడుతున్నావా? చాలామంది దేవుడిచ్చిన బలాన్ని వ్యర్థముగా పాడు చేసుకుంటారు. సంసోన్ అలాగే దేవుడిచ్చిన బలాన్ని వ్యర్థముగా పాడు చేశాడు. దేవుడు బలం ఇస్తే అక్కడికెక్కడికి వెళ్ళి ఆ బలంతో శత్రువుల చేతులను తప్పించుకోవడానికి ఆ బలాన్ని వాడాడు. ఒక పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంపై గవినలు వేసేస్తే దేవుడు తనకిచ్చిన బలాన్ని ఏం చేశాడు? ఆ పట్టణపు గవిలను లాగి భుజం మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొనకు మోసుకెళ్ళిపోవడానికి వాడాడు బలాన్ని. కానీ దేనికోసం వాడట్లేదు? దేవుని కోసం వాడట్లేదు. దేవుడు నీకు శక్తినిచ్చాడు, నీకు ఆరోగ్యమునిచ్చాడు, నీకు బలమునిచ్చాడు. దేనికోసం వాడుతున్నావు ఆలోచించి ఈరోజు. దేవుని కోసం వాడు. ఎద్దులో ఉన్న స్వభావం అదే, అది కష్టించి బలముతో పని చేస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వు అలా బలముతో పని చేస్తున్నావా? నువ్వు అలా బలముతో పని చేస్తే కనుక ఇదిగో రెబ్కాను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అలా బలముగా పనిచేస్తే దావీదుని జ్ఞాపకం చేసుకుని రాజసింహాసనం మీద కూర్చొని పెట్టిన దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? శక్తి లోపంగా లేకుండా పని చేయి, సాకులు చెప్పుకో, తప్పించుకోకు, నీ బలాన్ని వాడు. నేను అడుగుతాను ఒక మాట, నీ బలము నీ కుటుంబం కోసం, నీ సేవ కోసం, నీ పరిచర్య కోసం, నీ సంఘం కోసం వాడకపోతే మరి దేనికి వాడతావు నీ బలం? చెప్పు నాకు. దేనికి వాడతావు బలం? ఊరకనే పడుకోవడానికి వాడతావా? ఊరకనే ఊరి మీద తిరగడానికి వాడతావా? దేనికి వాడతావు బలం? దేవుడు నీకు ఇచ్చిన బలం దేవుని కోసం వాడు, కుటుంబం కోసం వాడు. ప్రయాసపడు, కష్టించు, లోపము లేకుండా, శక్తి లోపం లేకుండా కష్టపడు. నీ చేని ఫలిస్తుంది, నీ గాదిలో ధాన్యం ఉంటుంది, నీ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. సోమరివాణి చేను దాటి రాగా అక్కడ పెరిగిపోయినాయి, దురదగొండల చెట్లు పెరిగిపోయినాయి, తుప్పలు బలిసిపోయినాయి అని మాట్లాడాడు ఆయన. మరి సోమరుడు చేను ఎలా ఉంటుందండి? అక్కడ విచిత్రంగా ఇంకొక మాట ఏమని రాయబడింది చూడండి. అక్కడ ఒకసారి వెనక్కి వద్దాం. 24వ అధ్యాయం ఒకసారి వెనక్కి రండి. అక్కడ ఇంకొక మాట రాయబడింది 31వ వచనంలో. 24:31 చూడండి. ఇదిగో దాని అందంతట మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను. అయ్యి బాబా, ఇది చాలా భయంకరం. దాని రాతి గోడ ఏమైపోయిందంట?
దాని రాతి గోడ పడిపోయిందండి. కాపుదల ఉంటుందండి ఆ చేనికి, ఆ తోటకి. సోమరవాణి చేను, సోమరవాణి ఇల్లు ఏమవుతుంది? దేవుని కాపుదల లేకుండా పోతుంది. దేవుని ప్రాకారం అనే గోడ ఉండదు. మరి ఏం చేయాలి? బలముగా పని చేయాలి. ప్రతిరోజు బలముగా ప్రార్థన చేసి దేవుని యొక్క కాపుదల అనే గోడ నీ కుటుంబానికి వేసుకోవాలి. ప్రార్థన అనే ప్రాకారం నీ కుటుంబానికి వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? ప్రార్థనా ప్రాకారం. ఎప్పుడు వేయబడుతుంది ప్రార్థనా ప్రాకారం? చెప్పాలి. ప్రార్థన చేస్తే వేయబడుతుంది. ఇంటి చుట్టూ మొత్తం కొబ్బరి నూనె సొక్కలు చిమ్మేసి, ప్రభువా ఈ కొబ్బరి నూనె రక్తముగా మార్చు, ఆ తర్వాత అగ్నిగా మార్చు, నేను పడుకున్నప్పుడు మంటల్లాగా రప్పించు. ఏటిది? అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి బాబా. ఇంటి చుట్టూ కొబ్బరి నూనె, తలగడ కింద బైబిలు. ఆ నిమ్మకాయ ఎట్టుకున్నట్టు మన వాళ్ళు ఏం పెడతారా? బైబిలు అంటావునా? ఈ మధ్యలో వచ్చినాయి కదా బ్యాండ్. ఏంటది? జీసస్ బ్యాండ్. ఏ బ్యాండ్ అంట? 3 నిమిషాల్లో సువార్త, 1 నిమిషంలో సువార్త చేసేయచ్చంట బ్యాండ్. అర్థమవుతుందా? మొన్న మధ్యలో మన హేమని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ ప్రక్క ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే, నేను వినలేదు, ఆవిడ అంటుందంట తాడు కడతారా అని అడుగుతుందంట. నేను వినలే, పిల్లలు ఎవరో చెప్తున్నారు తాడు కడతాడు ఆయన, తాడు కట్టమని అడుగుతున్నారంట. మా తాళ్ళేం కట్ట, తాళ్ళే ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబానికి ప్రాకారము వేస్తాడు. సోమరివాణి చేను చూస్తే చాలా భయంకరంగా ఉంది. చివరికి దాని యొక్క గోడలు కూడా, రాతి గోడ కూడా పడిపోయింది. ఇప్పుడు రాతి గోడ పడిపోయి ఉంటే కుక్కలు, నక్కలు, పులులు, తోడేళ్ళు ఇవన్నీ కూడా జ్వరపడతాయి. అవునే కదా? సోమరుగా ఉండకో. సోమరుగా ఉంటే నీ కుటుంబానికి కాపుదల ఉంటుంది, ప్రాకారం ఎలా ఉంటుంది? చురుకుగా ఉండు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. నిర్గమకాండంలో హెబ్రీ స్త్రీలు ఎవరో చురుకైన వారు. అందరూ పిల్లలు మొదలుకొని ఇంట్లో పురుషులైన, స్త్రీలైనా, భర్తలైన, భార్యలైనా అందరూ కూడా చురుకుగా పని చేయాలి, బలముగా పని చేయాలి. సోమరులు ఎవ్వరూ ఉండకూడదు. అస్సలు సోమరులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు చురుకుగా పని చేయాలా. ఆమె చురుకుతనం బట్టే దేవుడు ఆశీర్వదించాడు. నువ్వేవేళగా తలివవుతావు. నీ వారు పగవారి గౌరుని స్వాధీనపరుచుకుంటారు. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం, అదే వాగ్దానం మరలా దేవుడు తన ప్రజల చేత, అక్కడున్న ప్రజల చేత దేవుడు పలికిస్తున్నాడు. అన్ని జనులతో కూడా దేవుడు తన వాగ్దానాలు పలికిస్తాడు. కొన్నిసార్లు అక్కడ పంపిస్తున్న ప్రజలకు దేవుడు తెలియదు, కానీ ఆ ప్రజలు దేవుని మాట పలుకుతున్నారు. కారణం ఏంటి? అది దేవుడిస్తున్న వాగ్దానం, దేవుడిస్తున్న ఆశీర్వాదం. ఎందుకు? ఆమె కష్టించి పని చేస్తుంది కాబట్టి కష్టించి పని చేయండి. ఎద్దుకున్నటువంటి లక్షణం బలముగా పని చేయుట. ఆ తర్వాత ఇంకొక మాట 1-2-3 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. రండి, యెహెజ్కేలు గ్రంథంలోకి రండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 1వ అధ్యాయము 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. ఇది మనం పాసలో పెట్టాం. రెండవది, కుడి పార్శ్వపు ముఖము సింహముఖము వంటిది, ఎడమ పార్శ్వపు ముఖము ఎద్దు ముఖము వంటిది. సింహముఖము గురించి, ఎద్దు ముఖము గురించి మనం ధ్యానం చేసాం. ఇక్కడ కింద రాయబడి 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఏ ముఖం ఇది? పక్షిరాజు ముఖము. పక్షిరాజు దాని యొక్క స్వభావమును, దాని యొక్క లక్షణమును తెలియజేస్తూ ఉంది. 3 వారాలుగా దేవుడు ఎద్దు దాని యొక్క స్వభావముల గురించి, దాని లక్షణముల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మరొక ముఖము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటి తెలుసా? పక్షిరాజు ముఖం. ఏ ముఖం అండి అది? పక్షిరాజుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, బైబిల్ నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చాను. ఈ మాట చూడండి, ఈ మాట దృష్టిలో తీసుకోండి. మీరు ఇక్కడ పోలుస్తున్నాడు, దేవుడు పోలుస్తున్నాడు. ఏమని పోలుస్తున్నాడు? పక్షిరాజు వలె. ఏంటది? నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొని. పక్షిరాజు ఏం చేస్తుందంట?
పక్షిరాజు వలె నువ్వేం చేస్తున్నావు? ఉన్నతమైన స్థలములలో గూడు కట్టుకున్నావు. అంటే పక్షిరాజు ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థలాల్లో గూడు కడుతుంది. ఎక్కడ కడుతుంది? నువ్వు బెడ్ అయితే అందదు, కొట్టేద్దాం, బాణం వేసేద్దాం, ఒడిసిలేసేద్దాం. దాన్ని ఏది అంటారు కదా మన వాళ్ళు, ఏంటది? క్యాటర్ బాలా, బెటర్ బాలా, క్యాటర్ బాల్ అంట, భలే పేరండి. వేసి కొట్టేద్దామంటే దొరకదు. పక్షిరాజు ఎత్తైన స్థలములలో నివాసం చేస్తుంది. ఎక్కడ? ఎత్తైన స్థలములలో నివాసం చేస్తుంది. పక్షిరాజులో ఉన్న స్వభావం అది. ఎత్తైన అనుభవాలు, ఎత్తైన ప్రాంతాల్లో, ఎత్తైన చోట్లలో నివాసం చేస్తుంది. అది కింద ఉండదు. అందుకే బైబిల్లో ప్రభు గురించి కూడా రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57:15. మహాగణుడును, ఇక్కడ చూడండి మన దేవుని గురించి కూడా రాయబడిన మాట తెలుసా? మహాగణుడు, మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైన స్థలములలో నివసించువాడు ఎవరో? మన దేవుడు. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? ఉన్నతమైన స్థలములలో గూడు కట్టుకుంటుంది. జాగ్రత్తగా వినండి, చివరి మాట జ్ఞాపకం చేస్తున్నాను. పక్షిరాజులో ఉన్న స్వభావం ఏంటంటే అది ఉన్నతమైన స్థలాల్లో ఉంటుంది. ఉన్నతమైన స్థలాల్లో, పై స్థలములలో గూడు కట్టుకుని అక్కడ నివాసం చేస్తుంది. ప్రభు గురించి కూడా రాయబడిన మాట. ఆయన అంటాడు, నేను మహాగణుడను, నేను మహోన్నతుడను. అంటే ఎవరు? నేను తక్కువ దేవుడిని కాదు, నేను ఉన్నతమైన దేవుడను, ఉన్నతమైన స్థలములలో నివసించువాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మన దేవుడు? పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం కూడా ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థానంలో ఉండాలి? ఉన్నతమైన స్థానం అంటే ఏంటది? డబ్బు, బంగారం, కార్లు, బూర్లు, అవి కాదు. ఆత్మీయతలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ? ఆత్మీయతలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. ఎక్కడండి? ఆత్మీయతలు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అంటే ఏమైపోయాడు? ఆ ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయాడు కదా. ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి పడిపోయాడు కదా. చిన్నప్పటి నుంచి పరిశుద్ధతను కాపాడుకున్న దావీదు చూడకూడని దృశ్యము చూసి చేయకూడని పని చేసి దేవునికి వ్యతిరేకంగా ఘోరమైన పాపాన్ని కట్టుకొని పరిశుద్ధతను కోల్పోయి ఆ పరిశుద్ధత అనే ఆ ఉన్నతమైన స్థానము నుండి, యథార్థత అనే ఉన్నతమైన స్థానము నుండి, నీతి అనే ఉన్నతమైన స్థానము నుండి, భక్తి అనే ఉన్నతమైన స్థానము నుండి, ప్రార్థన అనే ఉన్నతమైన స్థానం నుంచి పడిపోయాడు కదా. అందుకే అంటాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. నా స్థానం వేరు, నన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టావు, కానీ ఆ స్థానం నేను కోల్పోయాను. నాకు మరలా దాన్ని దయచేయి. ఆ ఉన్నతమైన స్థానము నాకు మరలా ఇవి. పక్షిరాజు స్వభావం తెలుసా? కింద గూళ్ళు కట్టదు. ఉన్నతమైన స్థానాలు. ఏంటవి? ఉన్నతమైన స్థానాలు. భక్తి జీవితంలో నీ స్థానం ఎక్కడుంది? ప్రార్థనలో నీ స్థానం ఎక్కడుంది? పరిశుద్ధతలో నీ స్థానం ఎక్కడుంది? నీతిగా బ్రతుకుటలో నీ స్థానం ఎక్కడుంది? యథార్థంగా జీవించటంలో నీ స్థానం ఎక్కడుంది? ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు దిగజారిన స్థానంలో ఉన్నావేమో, అట్టడుగు స్థితిలో ఉన్నావేమో. పక్షిరాజు నుంచి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అట్టడుగు స్థితిన, దరిద్రమైన స్థితిలో, దీనమైన స్థితిలో, భక్తిహీనతలో నీవు ఉండడానికి వీలు లేదు. నీవు పక్షిరాజు వల్ల ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాల్లో నువ్వు నివసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించు, భక్తులు ఏ స్థానంలో ఉన్నావు? నువ్వు ప్రార్థనలో ఏ స్థానంలో ఉన్నావు? ఈ రోజున చాలామంది ఆత్మీయ ఉన్నతమైన స్థానాలు కోల్పోయారు. ఆత్మీయ పరంగా, ఆత్మీయ రంగాల్లో ఉన్నతమైన స్థానాల కొరకు ప్రాకులాడట్లేదు నేటి ప్రజలు. భౌతికమైన వాటిలో ఉన్నతమైన స్థానాల కొరకే పరుగులెడుతున్నారు. నీవు నీ జీవితంలో భౌతికమైన వాటి కొరకై, భౌతికమైన రంగాల్లో ఉన్నతమైన స్థానాల కొరకు ఎప్పుడు వెంపర్లాడుకు పరిగెట్టుకో. నీవు ఆత్మీయతలో ఉన్నతమైన స్థానాల కొరకై పరిగెట్టు. వాటి మీద దృష్టి పెట్టు. అయ్యా నేను ప్రార్థించటంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఏంటది? ప్రార్థించటంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కోటీశ్వరులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని కాదు. ఉన్నతమైన స్థానం అంటే కోటీశ్వరులు ఉన్నారు కదా, అది ఉన్నతమైన స్థానం అని అనుకోకండి. ఉన్నతమైన స్థానం ఏంటంటే పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవడం, ప్రార్థనను కాపాడుకోవడం, భక్తి జీవితమును కాపాడుకోవడం,
ఆ స్థితిగతుల్లో ప్రతిదినము నీవు మెరుగుపరచబడడం, ఇది ఉన్నతమైన స్థానం. అది పక్షిరాజు ఎక్కడుంటో చెప్పండి. ఎక్కడుంటుంది? నీ మేడ మీద, నీ మేడకి అది ఉంటుంది కదా, ఏంటది? కిటికీ అండి. పైన చిన్న కిటికీలు ఏమంటారు వాటిని? నీ సన్సైడ్ల మీద గాలి వెళ్ళడానికి చిన్న చిన్న కిటికీలు కట్టుకుంటా, అందులోని గూడు పెట్టదు. అది ఉన్నతమైన స్థానము. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆత్మీయ జీవితంలో ఎవరికి అందలేనంత ఎత్తులో నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు తెలుసా? మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన శిఖరములలో నివసించేవాడు మన దేవుడు. నీవు కూడా అలాగున ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. బైబిల్లో కొంతమంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ప్రభు నాకు జ్ఞాపకం చేసిన వారిని మీకు జ్ఞాపకం చేస్తాను. అలా వినండి. ప్రభు మన దేవుడు పరిశుద్ధతలోనూ ప్రార్థించటంలోనూ ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు మన దేవుడు. అవునా కదా? మన దేవుడు దేంట్లో చెప్పండి? పరిశుద్ధతలో, ప్రార్థించటంలో ఉన్నతమైన స్థానం. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? పరిశుద్ధతలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మన దేవుడు. నేను అడుగుతున్నాను ఒక మాట, పరిశుద్ధతలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? పరిశుద్ధతలో నీ స్థానం ఏంటి? ఒకవేళ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత ఉన్నట్టుగా నటిస్తున్నావా? భక్తిలో నీ స్థానం ఏంటి? ఒకవేళ భక్తి లేకుండా భక్తి ఉన్నట్టు నటిస్తున్నావా? ఆలోచించి ఈరోజు నువ్వే స్థానంలో ఉన్నావు. పరిశుద్ధతలో, ప్రార్థించటంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన జీవితంలో, ఆయన మాటలో, ఆయన చూపులో ఎప్పుడు ఏ పాపము చేయలేదు. ఉన్నతమైన స్థానం. నువ్వు ఉన్నతమైన స్థానంకి వెళ్తావా? కావాలా ఉన్నతమైన స్థానం? పక్షిరాజులాగా ఉన్నతమైన స్థానానికి వెళ్తావా? ఎంతసేపు తక్కువ కాదు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలా. ఏం చేయాలా? ఉన్నతమైన స్థానం. పక్షిరాజులా బ్రతుకు. భక్తిలో, ఆత్మీయతలో, ఆత్మీయ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో బ్రతుకు. అర్థమవుతుందా? ప్రార్థన చేయట్లో వెనక, భక్తిలో వెనక, పరిశుద్ధతలో వెనక. మన దేవుడు ఉదయకాలమున ఆయా దేవాలయంలో వాక్యమును బోధించి రాత్రంతా ఏం చేసేవాడు? ఆయన ప్రార్థనలో ఆయన శిఖరం ఎక్కగలవా నువ్వు? ఎప్పుడే నీ జీవితంలో మనం ఒక్కరోజైనా రాత్రంతా ప్రార్థన చేసావు దేవుని సన్నిధిలో? ఒక్కరోజు. ఏది ప్రార్థనలో నీ స్థాయి ఏంటి చెప్పు? నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? ప్రార్థన ఉందా నీ జీవితంలో అసలు? ఏంది ప్రార్థన నీ స్థాయి? ఏది? ప్రార్థనకు ఒక టైం పెట్టుకుంటున్నావా? కనీసం ఎప్పుడైనా ఒక్కరోజైనా రాత్రంతా మెలగగలిగి ప్రార్థన చేసావు? నీ జీవితంలో ఉందట అనుభవము? ఇది ఎక్కడున్నా ఒకసారి ఆలోచించు. పక్షిరాజు నుంచి నేర్చుకో ఉన్నతమైన స్థానాలకు ఎదగడం. భౌతికంగా ఉన్నతమైన స్థానాలకు ఎదగడం కాదు. భౌతికంగా ఉంటే ఉంటుంది, పోతుంది. దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. డబ్బు ఉంటే ఉంటుంది, పోతుంది. డబ్బులో ఉన్నతమైన స్థానం కాదు, ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం కాదు, చదువుల్లో ఉన్నతమైన స్థానం కాదు. అంటే ఉండకూడదు అనేది నా ఉద్దేశం కాదు. దానికంటే ప్రధానముగా మనం ఆత్మీయ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మన దేవుడు మన విషయమై ఆశపడుతున్నాడు. ఒక పక్షిరాజు వల్ల బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఆలోచించి ఎక్కడున్నావు నీ ప్రార్థనలో? నువ్వు నీ ప్రార్థన జీవితం ఏంటి? నీ ప్రార్థన స్థాయి ఏంటి? ఎందుకు కార్యం చూడలేకపోతున్నావు తెలుసా నీ జీవితంలో? ఏది నీ ప్రార్థన స్థాయి? ఏది? ఆయన ప్రార్థించుటలో, పరిశుద్ధతలో మనకు మాదిరి. ఎవరు? ప్రార్థించుటలో, పరిశుద్ధతలో ఆయన ఉన్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి. భక్తిలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసి, మన అందరూ తెలుసు కాబట్టి రిఫరెన్స్లు చూపించట్లేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక భక్తిపరుడు. ఎవరండి? భక్తిపరుడు అండి. భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరతను? భక్తిలో ఉన్నతమైన స్థానంలో కొంతమంది ఉన్నారు. దావీదు భక్తిలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కినాడు. దావీదు తన జీవితంలో తన గీతాలన్నీ మనం ధ్యానం చేసినప్పుడు, బాబు ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు పాట పాడేవాడు, ఎప్పుడు ఆరాధన చేసేవాడు. దావీదు బాబు ఎప్పుడు రాజ్య పరిపాలన చేశాడు బాబా అనిపిస్తుంది మనకి. భక్తిలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కినవాడు దావీదు. యోబు అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బైబిల్ అందుకే రాయబడింది, యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భక్తులని స్థాయి అని చెప్పు నాకు. ఆలోచించండి, ఏ స్థాయిలో మనం ఉంటున్నాము.
ప్రార్థించుటలో, పరిశుద్ధతలో, భక్తి చేయటంలో మనం ఏ స్థాయిలో ఉన్న వారందరూ కూడా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన వారు. బైబిల్లో నోవాహు గురించి వ్రాయబడింది, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండట నేను చూచితిని. నోవాహు ఆ తరములో నీతిలో ఎక్కడున్నాడు? అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? నువ్వెలా ఉన్నావు నీతిలో చెప్పు నాకు. ఉన్నతమైన స్థాయి, ఈ లోకములో లోకరంగాల్లో ఉన్నతమైన స్థాయిల కోసం నువ్వెప్పుడు ప్రాకులాడకు, వాటి వైపు చూడకో. ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయి చూసుకో. మన దేవుడు ఉన్నతమైన స్థలంలో నివసించు దేవుడు. నోవాహు నీతిగా బ్రతికినోడు, నీతిలో అతని స్థాయిని మించినో లేరు. నీతిలో అతడే ఉన్నతమైన స్థాయిలో నివసించినవాడు. బైబిల్లో ఇంకా నేను జ్ఞాపకం చేస్తాను, అబ్రహాము గురించి మనకు తెలుసు కదా. అబ్రహాం అనగానే ఏంటి చెప్పండి? విశ్వాసము. ఏంటది? అబ్రహాం అంటే విశ్వాసం నీకుందా? నా పితరుల దేవుడైన అబ్రహాము దేవా అని ప్రార్థన చేస్తున్నావు కదా, అబ్రహాము దేవే. మరి అబ్రహాం అంటే విశ్వాసం నీకుందా? ఏది విశ్వాసం? ఏది? ఒక రోగం వస్తే అవిశ్వాసం, ఒక శ్రమ వస్తే అవిశ్వాసం, ఒక కష్టం ఎదురైతే అవిశ్వాసం, శత్రువు రంకి వేస్తే అవిశ్వాసం. ఏది నీలో విశ్వాసం? ఉన్నతమైన శిఖరాలు ఎక్కవా విశ్వాసంలోని? విశ్వాసములో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి మనం. విశ్వాసములో దిగజారిన స్థితిలో ఉండకూడదు. విశ్వాసములో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి. అలా ఎక్కాలంటే నేను ఒక మాట చెప్తాను, కొన్ని నియమాలు పెట్టుకోండి. ఏంటది చెప్పండి? కొన్ని నియమాలు పెట్టుకోండి, అప్పుడు విశ్వాసంలో నువ్వు వర్ధిల్లుతావు. అర్థమవుతుందా? కొన్ని నియమాలు పెట్టుకో, ప్రార్థన చేయి. ఏ నియమాలు పెట్టుకోవాలి కూడా దేవుడు చెప్తాడు, నేనేం చెప్పను. ఎందుకంటే నాకు దేవుడే చెప్పాడు, నాకు ఎవరు చెప్పలేదు. మీకు దేవుడే చెప్తాడు ఏ నియమాలతో ముందుకు వెళ్ళాలో. అబ్రహాం ఎంత విశ్వాసం కలిగినోడండి, ఎటు పోవాలో ఎరుగక బయలుదేరిపోయాడు. అవునా? బైబిల్లో ఉంది కదా, ఎటు వెళ్ళాలో తెలియక బయలుదేరిపోయాడు. ఎందుకని ఆయన నడిపిస్తాడులే విశ్వాసం. నీ కుమారుని పీక తీసి కట్టెల మీద పెట్టి బూడిదగా కాల్చేయి అన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఏంటి? విశ్వాసం. నా కొడుకును బ్రతికిస్తాడు ఆయన. కాలిపోయినా నా కుమారుడు బుగ్గిగా మారిపోయినా ఆ బుగ్గిలో నుండి, ఆ ధూళిలో నుంచి మరలా నా కుమారుడు నాకు తిరిగి ఇవ్వగలడు నా దేవుడు. విశ్వాసము. పిల్లలు కలగనప్పుడు మృతతుల్యమైపోయిన నా భార్య గర్భమును మరలా నవయవనముగా మార్చి తన గర్భములో నుంచి కుమారుని ఖచ్చితంగా ఇవ్వగలడు. అది విశ్వాసం. విశ్వాసంలో స్థాయి ఏంటి? పక్షిరాజు ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైనటువంటి చోట్ల నివాసం చేస్తుంది. విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నావు? అసలు విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం, బైబిల్ అందుకు మాట ఉంది, మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేరు మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనండి. భక్తుడు అదే చెప్తున్నాడు, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీకు మీరే పరిశీలన చేసుకోండి. ఆలోచించండి, విశ్వాసములో మీరు ఏ స్థాయిలో ఉన్నారు. దేవుడు ఊరకనే పక్షిరాజు ముఖము గురించి, సింహ ముఖము గురించి మనతో మాట్లాడట్లేదు. అవి వాటి స్వభావాలు తెలియజేస్తున్నాయి, వాటి లక్షణాలు అవి తెలియజేస్తున్నాయి. పక్షిరాజు వాళ్ళ ఉన్నతమైన స్థానంలో నీవు ఉన్నావా ఆత్మీయ జీవితంలో? ఒకసారి ఆలోచించు. మోషే గురించి దేవుడు మాట్లాడాడు, మోషే మీరు అనుకున్నట్లుగా అపనమ్మకస్తుడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకత్వంలో మోషే ఎక్కడున్నాడు? ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మోషే. నమ్మకత్వంలో నువ్వు ఎక్కడున్నావు చెప్పు? నీ మాటలో నమ్మకత్వం ఉందా? నీ మాటలో నమ్మకత్వం ఉందా? నీ పనుల్లో నమ్మకత్వం ఉందా? నీ ప్రవర్తనలో నమ్మకత్వం ఉందా? దేంట్లో నమ్మకత్వం కలిగి ఉన్నావు చెప్పు నువ్వు నాకు. దేవుడు అంటాడు మోషే గురించి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్పది చూడండి. వారి సాక్ష్యాలు చదువుతూ ఉంటే అసలు దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం ఇచ్చాడా? మనిషి దేవుని సాక్ష్యం పొందడానికి మనిషి ఏ పాటి వాడు అని అనుకుంటాను నేను. మరి దేవుని సాక్ష్యమును పొందే అంత స్థాయిలోకి వాళ్ళు వెళ్ళారంటే వారు ఎంత ప్రయాసపడ్డారు ఉన్నతమైన స్థానాల కోసం. ఎంత నమ్మకంగా బ్రతికాడు దేవుని ఎదుట. అందుకే దేవుడు అర్థం, నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. మనం ఇంట్లోనే నమ్మకంగా ఉండం. ఎక్కడ? చాలామంది చెప్పండి మీకు తెలుసుగా, చెప్పండి. చాలామంది ఏం చేస్తారు, భర్త ఇంటికి వచ్చి సొక్క ఇలా తగిలిచి బయటికి వెళ్ళాడు అనుకో, ఇందులోపు ఏం చేస్తారండి? ఇలా చెప్పండి, పర్లేదు, మీరు కాదులే, మిమ్మల్ని ఏమంటలేదు నేను, చెప్పండి. ఏం చేస్తారండి?
అలా చూసి భర్త జోబులో డబ్బులు తీసి అందులో కొంత తీసేసి మళ్ళీ ఎలా ఉందో అలా సెట్ చేసేసి నోట్లు కూడా మళ్ళీ తిరగమరగ రానివ్వరు. ఎలా తీసారో అలాగే పెడతారు. అందులో మధ్యలో లాగుతారు, పేగిలు లాగినట్టు లాగేసి ఏం తినాలి పెట్టేసి డబ్బులు ఉండాలి సొక్కాయలో అంటే మాకేం తెలుసా, నీ సొక్కాయలు అంతా నీకు తెలియదండి, నువ్వు లెక్కెట్టుకోలేదా? అవునే, మనోళ్ళు ఇంట్లోనే నమ్మకత్వం కలిగి ఉండరు. ఇక మన పిల్లలు ఉన్నారే, ఇక మన పిల్లల గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకని నాకు తెలుసు కదా, నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినాను కదా. ఇంట్లో తెలియకుండా ఎంతెంత చింతపండు పట్టుకెళ్ళిపోయేవాడిని బడికి. చింతపండు ఎందుకని 10 మంది ఫ్రెండ్స్ కలిపి చింతపండు ఉప్పు కారం నీళ్ళేసుకొని పిసుక్కొని తినాలంటే ఇంత కావాలి చింతపండు. చెప్పకుండా బ్యాగులో పెట్టుకొని ఏమీ తెలియదు, మమ్మీ వెళ్తున్నాను స్కూల్కి, మమ్మీ అమ్మ వెళ్ళరా బాబా అనేది. ఆవిడకేం తెలుసు చింతపండు అట్టుకెళ్తున్నానని. ఎన్ని దొంగతనాలు, మామూలు దొంగతనాలు కాదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికాడ నుంచి దొంగిలించుకొచ్చేవారు, నేను ఇంటికాడ నుంచి దొంగిలించుకెళ్ళేవాడిని. వాళ్ళే మాది కలిపి చక్కగా అక్కడ తినేవాళ్ళం. చింతపండుతో చక్కగా అన్నీ కలుపుకొని చింతపండు, దాన్ని ఏమంటారు, హల్వా, చింతపండు హల్వా చేసుకుని ఎన్ని దొంగతనాలో. స్కూల్లో ఉన్న ఎన్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ఇంట్లో ఉన్న ఎన్ని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు మా స్కూల్కి. పిల్లవాళ్ళకి రూపాయి కనబడితే ఉన్నతారండి, నమ్మకత్వం లేదు అక్కడనే. కానీ మోషే గురించి దేవుడు అంటాడు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నువ్వు నీ ఇంట్లో ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావు? నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావు నువ్వు? ఆలోచించండి. ఎక్కడో వద్దు, మన ఇంట్లోనే చూసుకుందాం, మనం బయట వరకు వెళ్ళొద్దు. నీవు నీ కుటుంబములో నీ భర్త ఎదుట ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావు? నీవు దేవుడు నీకు ఇచ్చిన సంఘములో నీవు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన భార్య విషయంలో నీవు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావు? ప్రతి విషయంలో కూడా చాలా నమ్మకత్వం కలిగి ఉండాలి. అందుకే నేను ఎవరి దగ్గర ఒకవేళ అప్పు తీసుకోను, సాధారణం కాదు, అసలు అప్పు చెయ్యను, చచ్చేదాకా అప్పు చేయను, అది నా తీర్మానం. అవసరం చచ్చిపోతాను, నిజంగా చచ్చిపోతాను, కానీ అప్పు మాత్రము చెయ్యనంటే చెయ్యను. నేను ఆల్రెడీ ఇప్పుడు 2015లో తీర్మానం చేసుకున్నాను. కొన్నిసార్లు నా చేతిలో లేక అకౌంట్లో ఉన్నప్పుడు చిల్లర అడిగి మీకు మళ్ళీ ఇస్తానులే అని తీసుకుంటే కనుక రూపాయితో సహా మరలా ఎవరి దగ్గర తీసుకుని అప్పగిస్తాను, రూపాయితో సహా. అర్థమవుతుందా? నిన్న రాత్రే భోజనాలకి జాషువా అమౌంట్ ఇస్తే అందులో నేనే ముందు ఖర్చు పెట్టిన తర్వాత అమౌంట్ జాషువా ఇచ్చాడు. ఇప్పుడు నిన్న జాషువాకి 5 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చేస్తాను. సమస్య లేదు. ఆల్రెడీ పొద్దున్న నేను వాక్యం సిద్ధపడినప్పుడే కొడేస్తుంది అది. 5 రూపాయలు ఎంతది? 5 రూపాయలు. కొన్ని హోటల్స్లో నేను రూపాయి 2 రూపాయలు తక్కువ వచ్చినా మరలా ప్రత్యేకించి వెళ్ళి అక్కడ ఇస్తాను. వాళ్ళు అంటారు, అయ్యి బాబా రూపాయికి 2 రూపాయలకి ఎందుకని నవ్వుతారు. నేను కూడా చెప్తాను, లేదండి, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. దీంట్లో ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇచ్చేసి వచ్చేస్తాను. పని కట్టుకొని వెళ్తాను, అవసరమైతే రూపాయి కోసం 10 కిలోమీటర్లని వెళ్తాను, ఇచ్చేసి వచ్చేస్తాను. నమ్మకత్వం, ప్రతి విషయంలో నమ్మకత్వం. ఆలోచించు, నీ ఇంట్లో, సమాజంలో, సంఘంలో ఎంత నమ్మకత్వం కలిగి జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. నమ్మకత్వంలో నీ స్థాయి ఏంటి? పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. అది ఎత్తైన శిఖరములలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. నీవు కూడా, దేవుడు ఆశపడేది ఏంటంటే నీవు కూడా ఆత్మీయతలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. భక్తిహీనతలో కాదు, దీనస్థితిలో కాదు, దరిద్రతలో కాదు, అట్టడుగు స్థానంలో కాదు. నీవు భక్తి రంగములలో, ఆత్మీయ రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే పక్షిరాజును దేవుడు చూపించి మనతో మాట్లాడుతున్నాడు. అది ఎత్తైన స్థలములలో ఉంటుంది. అందుకే పక్షిరాజు వల్ల నీవు ఎత్తైన స్థలంలో నీ నివాసం ఏర్పరచుకొనినను అన్నాడు అక్కడ. అంటే పక్షిరాజు ఎత్తైన స్థలాల్లో నివసిస్తుందని. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభువా నేను కూడా ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థలాల్లో ఉండాలి, ఎత్తైన స్థానంలో నేను ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, ఎద్దు నుంచి చివరిగా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఎద్దు వల్ల మనం బలముగా పని చేయాలి. పని చేసినప్పుడు గాది యందు ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. రెండవది, పక్షిరాజు ముఖముల నుంచి దేవుడు మనతో మాట్లాడిన మొట్టమొదటి మాట, ఎత్తైన అనుభవాల్లో మనం ఉండాలి, ఎత్తైన స్థానాల్లో మనము ఉండాలి, ఆత్మీయ రంగాల్లో. దేవుడు అట్టి కృప ఈ మధ్యాహ్నం మనందరికీ దయచేసి నడిపించును గాక.